హాయ్ అండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇన్విజిబుల్ పైపింగ్ నార్మల్ పాదంతో ఒక్కసారి చూపించండి అక్క అని చాలామంది రిక్వెస్ట్ చేశారండి. వాళ్ళ కోసం నేనైతే ఇంకొక వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. చూసారా ఎంత సన్నగా వచ్చేసిందో, వెనకాల కూడా ఎక్కడ కూడా ఒక్క పువ్వు కూడా బయటకు రాకుండా, ఖర్చు కనిపించకుండా ఎంత బాగా వచ్చేసిందో చూసారా. నార్మల్ పాదంతోనే పాసిబుల్ అవుతుందండి. ఈ ఒక్క వీడియోతో అందరి డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ లైనింగ్ అతికేసుకున్నానండి. అయితే నేనైతే ఒక లైనింగ్ క్లాత్ 1.5 ఇంచు 2 ఇంచెస్ వరకు తీసుకోవాలి. నేను ఏ కలర్తో పైపింగ్ వేద్దాం అనుకుంటున్నానో, అంటే ఇది వచ్చేసి లైట్ గోల్డ్ షేడ్ అనమాట. సో నేనైతే 1.5 ఇంచుతో అయితే తీసేసుకున్నానండి. సో సమానంగా ఉండేటట్టు నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది వచ్చేసి నాకు సమానంగా లేదు, అందుకని చెప్పేసి ఈక్వల్గా కట్ చేసేసుకుని కరెక్ట్గా సగం దగ్గర నేను 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని స్టార్టింగ్లో ఇలా కొంచెం ముడి వేసుకుంటే మీకు కుట్టేటప్పుడు జారకుండా ఉంటుంది. సో తర్వాత మనకి 12వ నెంబర్ థ్రెడ్ పెట్టాం కదా, ఆ థ్రెడ్ పక్కనే పడేటట్టు కుట్టి వేసుకోండి. లూజ్గా వస్తుందక్క అన్నా పర్లేదు, ఫస్ట్ లూజ్గా వచ్చినా పర్లేదండి. తర్వాత మనకి ఇంకోసారి స్టిచ్ వేసినప్పుడు టైట్ అవుతుంది. చాలామంది ఇక్కడే స్కిప్ అయిపోతారనమాట. మాకు టైట్గా రావట్లేదు, లూజ్ వస్తుంది, కొంచెం గ్యాప్ వస్తుందని ఇక్కడే వదిలేస్తారు. వదిలాల్సిన అవసరం లేదు. చూడండి, నాకు కొంచెం ఇలాగ వెనకాల నుంచి సపోర్ట్ తీసుకుంటూ ఇలాగ స్టిచ్ వేసుకున్నా నాకైతే బాగానే వస్తుంది. కానీ లూజ్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు, మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అది ఎలాగ పాసిబుల్లో వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. సో చూసారా, ఇలాగ పక్కనే పడేటట్టు స్టిచ్ అయితే వేస్తున్నాను. థ్రెడ్ మీద పడకుండా చూడండి. థ్రెడ్ మీద పడిందంటే మళ్ళీ మనకి ఫినిషింగ్ అనేది అవుట్ అయిపోతుంది అనమాట. ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, నాకైతే థ్రెడ్ పక్కనే పడేటట్టు కుట్టు అయితే వేసుకుంటున్నాను. మనకి పైపింగ్ క్లాత్ కావాలి, అదేవిధంగా మనకి లైనింగ్ పీస్ కూడా కావాలి. నేనైతే హ్యాండ్ని, ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని కూడా జాయిన్ చేసేసుకున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత ఖర్చుకి ఎంత కావాలో అంత ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి, సరిపోతుంది. మాకు ఇంత క్లాత్ వేస్ట్ అయిపోతుంది అనుకుంటే మీరు ఒక 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. నాకు ఇది వేరే బ్లౌజ్కి వేసిన తర్వాత మిగిలిన క్లాత్ అనమాట. ఎలాగో వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మొత్తం పెట్టేసాను. మీరు 1.5 ఇంచ్ వరకు తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, నేనైతే ఈ పట్టీని, నాకు హెమ్మింగ్ పట్టీ లాగా వేస్తున్నాను అనమాట. ఈ పట్టీని కూడా నేను వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసాను. వేసిన తర్వాత దీన్ని కూడా ఈక్వల్గా ఉండేటట్టు నీట్గా కట్ చేసుకోండి. 1.5 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు ఇలా పెట్టుకుంటాం కదా మామూలుగా, ఇలా పెట్టుకున్న తర్వాత దీని కింద మనకి ఇలా పైపింగ్ రావాలన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇలా పైపింగ్ వస్తే కుట్టిన తర్వాత మనకి ఇలాగే ఇన్విజిబుల్ కనిపిస్తుంది. కాబట్టి మనం ఎక్కడ స్టిచ్ వేయాలి, ఇక్కడ ఇలాగా సీదా పెట్టేసుకుని ఇటు సైడు మనకి రైట్ సైడ్ ఏమో లైనింగ్ క్లాత్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో పైపింగ్ క్లాత్ ఉంది. ఇప్పుడు కరెక్ట్గా వస్తుందండి. ఫస్ట్లో మనకి నీట్గా రాలేదు కదా ఫినిషింగ్ అనేది, ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. రెండోసారి కుట్టినప్పుడు ఆటోమేటిక్గా కరెక్ట్గా వచ్చేస్తుంది. అది నార్మల్ పాదంతో కుడితే ఇలా పాసిబుల్ అవుతుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే స్టార్టింగ్లోనే వదిలేస్తారు, కరెక్ట్గా రావట్లేదని. అవసరం లేదు, మీరు రెండోసారి కుట్టినప్పుడు బాగా వస్తుంది, మూడోసారి ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి స్టిచ్ పడింది కదా, జరగదనమాట. జరగకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మూడోసారి కుడుతున్నాను కదా, ఇలా ఉల్టా పెట్టేసుకుని, ఉల్టా మన వైపు పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఈసారి ఇంకా నీట్గా వస్తుంది. అంటే కదలదు అస్సలు, థ్రెడ్ అనేది కదలకుండా లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. అందుకని మీరు స్టార్టింగ్లో లూజ్ వచ్చినా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కుట్టారంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. 3 సార్లు కుట్టినట్టు ఇప్పుడు మూడోసారి ఫినిషింగ్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో. చూడండి, ఎక్కడ కూడా ఒక్క పోగు కూడా బయటకు రాకుండా ఎంత నీట్గా వచ్చింది చూసారా. ఇలా ఉంటుందండి. తర్వాత ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకోవాలి. ఇది ఈజీయే, దీంతో ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే, చాలా సింపుల్ అండి. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఫస్ట్ కుట్టేటప్పుడు లూజ్ వచ్చినా స్కిప్ చేయకూడదు, వదిలేయకూడదు. ఎంత లూజ్ వచ్చినా పర్లేదు. రెండోసారి టైట్ వస్తుంది, మూడోసారి ఇంకా టైట్ వస్తుంది. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. చూడండి ఎంత బాగా వచ్చింది చూసారా. ఎక్కడ కూడా ఎంతైనా కొంచెమైనా మిస్ అయిందా ఫినిషింగ్ అనేది. రెండోది కూడా చూపించేస్తాను. చూడండి, ఇప్పుడు నాకు లూజ్ వస్తుంది. ఈసారి లూజ్ వచ్చినా పర్లేదు, నేనైతే ఇలా కుట్టుకుంటూనే వెళ్ళిపోతున్నాను. చూడండి, పాదాన్ని పైకి కిందకి ఎత్తి ఎలాగో అలాగా అడ్జస్ట్ చేసేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. మీ దగ్గర క్లాత్ మాత్రం 1.5 ఇంచు ఉండేటట్టు చూసుకుని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. లూజ్ వచ్చినా పర్లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు థ్రెడ్ పక్కనే కుట్టు పడట్లేదు అక్క అన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. రెండోసారి డెఫినెట్గా పడుతుంది, మూడోసారి ఇంకా చెప్పక్కర్లేదు అనమాట. సూపర్ అంటే సూపర్. సో ఇది కూడా కట్ చేసేయండి నీట్గా. తర్వాత వచ్చేసి
ఇక్కడ సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేసుకోండి. అంటే ఖర్చు ఎంత కావాలో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. తర్వాత మనకి హెమ్మింగ్ పట్టీని కూడా తీసేసుకోండి. నెక్ కూడా ఇదే ప్రాసెస్ అండి, కానీ క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్కి అయితే స్ట్రైట్గా ఉన్నది పనికిరాదు. క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నేను చెప్పిన మెథడ్లో స్టిచ్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఫోల్డ్ చేసిన సీదా నా వైపు పెట్టేసుకున్నాను ఇలాగా. అంటే రైట్ సైడ్కి ఇలా రావాలన్నమాట స్టిచ్ వేసింది. లెఫ్ట్ సైడ్కి ఏమో నేను చెప్పాను కదా ఇది ఉండాలి లెఫ్ట్ సైడ్కి. ఓకేనా. ఇలా పెట్టేసుకుని పక్కనే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా నీట్గా వస్తుంది. చాలా అంటే చాలా. ఈసారి మీరు అస్సలు ఇబ్బంది పడక్కర్లేదు. ఆల్రెడీ మనకి థ్రెడ్ అనేది లాక్ అయిపోయింది, అందుకుని మీకు ఇంకా బాగా వస్తుంది. మూడోసారి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా బాగా వస్తుంది. నేను అందుకని అన్నిసార్లు చెప్తున్నాను మీకు చాలా మోటివేటెడ్గా ఉంటుందని చెప్తున్నాను. సో ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు మనం ఒరిజినల్ మీద పెట్టేసుకుని ఉల్టా అనేది, అంటే మనకి పైపింగ్ క్లాత్ రెడీ చేసుకున్నాం కదా, ఈ ఉల్టా ఇలా ఒరిజినల్ మీద క్లాత్ మీద పెట్టేసుకుని మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. నేను ఎప్పుడు కూడా ఇలాగే స్టార్ట్ చేస్తాను. సో మనకి ఖర్చు ఎంత కావాలో అంత ఉంచేసుకుని మళ్ళీ కుట్టు మీదే వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడైతే ఇంకా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు చూడండి, చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా గోరుతో గీకేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేయండి. మరి ఎక్కువ ఉంది కదా, అందుకుని కట్ చేసేసుకుని గోరుతో గీకేసుకుని ఇలాగ నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసేయాలి. అంతే, సేమ్ ఇదే ప్రాసెస్ నెక్ కూడా ఉంటుంది. నేను చెప్తాను ఫ్యూచర్లో. ఓకేనా. నెక్ కూడా ఎలా స్టిచ్ వేయాలో నేను కూడా ఈజీ మెథడ్లో చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఇటు సైడ్ హెమ్మింగ్ చేసేసుకున్నారంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్ లుక్ వచ్చేసిందో. అంతేనండి. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి వీడియో పోస్ట్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.